Toon Bells. మీకైతే ఈ పని చాలా సులువు. నువ్వు కూడా చలికాలం కోసం ఇప్పటి నుంచి ఆహారాన్ని జమ చేసుకోవడం మంచిది. ఈసారి చాలా మంచు కురిసే సూచనలున్నాయి. నేల అస్సలు కనపడనంత విధంగా కురుస్తుందంట. అప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. సరే కానీ మీ అందరూ మీ పని చూసుకోండి. నేను ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్ళగలను. ఇక్కడ కాకపోతే వేరే ప్రదేశానికి నేనే నా ఆహారాన్ని సంపాదించుకుంటానులే. అది నవంబర్ మాసం. ఒక గొల్లబామ నేలమీద కూర్చుని గడ్డి తింటోంది. అబ్బబ్బబ్బా, జీవితం చాలా బాగుంది. ప్రతిరోజు పచ్చి గడ్డి తినడం, ఇంకా రోజంతా హాయిగా అలా తిరుగుతూ మజా చేయడం. తను చాలాసేపటి వరకు గడ్డి తినింది. ఇంకా మిగిలిన గడ్డిని పడేసింది. అప్పుడు ఒక పావురం తన దగ్గరకొచ్చి ఆగింది. అయ్యయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఎంత గడ్డి తినగలవో అంతే తెంపాలి కదా. ఇప్పుడు మిగిలిపోయిన గడ్డి రాత్రి లోపల దానంతటా అది ఎండిపోతుంది కదా. గడ్డి దానంతటదే పెరిగింది. నువ్వేమైనా పెంచావా ఏంటి? నువ్వెందుకు అన్ని మాటలు అంటున్నావు? నేనెప్పుడూ ఇలానే చేస్తాను. అలా చెప్పి గొల్లబామ ఆకాశంలోకి ఎగిరిపోయింది. పెద్ద చెప్పడానికొచ్చాడు తెంగరదవా. తను కొంతసేపటి వరకు అలా ఎగురుతూనే ఉంది. ఇంకా అప్పుడు తనకి భూమి మీద ఒక ఎర్రటి టమాటో కనపడింది. ఓరి దేవుడో, టమాటో! తను టమాటా దగ్గరకు వెళ్ళింది. ఇంకా దాన్ని చూస్తూ ఆనందపడుతూ పాట పాడ్డం మొదలుపెట్టింది. ఈ టమాటో చాలా బాగుంది. ఆ టమాటో చాలా బాగుంది. టమాటో చాలా బాగుంది. అప్పుడది వెంటనే టమాటా దగ్గరకు వెళ్లి దాన్ని తినడం మొదలుపెట్టింది. దీని టేస్ట్ ఎంత బాగుందో అసలు. చాలా రుచికరంగా ఉంది. అలా తింటూ తింటూ తను సగం టమాటోని పూర్తి చేసింది. ఇంకా అప్పుడే 6 చీమలు అక్కడకు వచ్చాయి. అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు మా టమాటోని తినేశావు. మీ టమాటోనా? ఇది ఇక్కడే నేల మీద పడి ఉంది. అయ్యో, అలా కాదు అన్నా. ఈ టమాటోని ఇక్కడికి నేను తీసుకొచ్చాను. అప్పుడే నా కాలికి దెబ్బ తగిలింది. అప్పుడు మేము దాన్ని ఎత్తలేకపోయాము. అందుకే నేను ఇంకో 2 స్నేహితుల్ని తీసుకురావడానికి వెళ్ళాను. మేమిక్కడికి వచ్చేలోపు నువ్వు దీన్ని మొత్తం తినేశావు. అయ్యయ్యో, నన్ను క్షమించు. సగం నేను తినేశాను. ఇంకా ఈ మిగిలిన సగాన్ని నేను మీ ఇంటి వరకు తీసుకొస్తాను. ఈ టమాటోని మేము ఈరోజు తినడానికి తీసుకెళ్లట్లేదు. చలికాలం వస్తుంది కదా, ఇంకా చలికాలంలో మేము ఆహారం కోసం వెతికినా ఎక్కడా దొరకదు. అందుకే మేము ఇప్పటి నుంచి ఆహారాన్ని నిలువపరుచుకుంటున్నాము. ఒకవేళ మేము తినేసిన టమాటోని తీసుకువెళ్ళినా కూడా ఇది రాత్రిలోపే పాడైపోతుంది. ఇది మాకు దేనికి పనికిరాదు. ఏమన్నావ్? చలికాలం కోసం ఇప్పటి నుంచేనా? అవును, మేము చలికాలం కోసం ఆహారాన్ని నిలువపరుచుకుంటున్నాం. ఎందుకంటే అంత చలిగాలుల్లో గత ఏడాది ఎన్నో జంతువులు చచ్చిపోయాయి. సరే, నువ్వు నన్ను టమాటో చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు. ఈ ఒక్కదానికి బదులు 2 టమాటోలు మీ ఇంటి దగ్గరికి తీసుకొస్తాను. అది విని చీమలు సంతోషించాయి. ఇంకా గొల్లబామ అన్నింటితో పాటు టమాటో చెట్టు దగ్గరకు వచ్చింది. తను ఒక్క దెబ్బ వేసి 2 టమాటోలను నేల మీద పడేసింది. చూడండి, నేను ఒక్కడనే దీన్ని ఎలా ఎత్తుతానో. గొల్లబామ ఆ టమాటోని ఎత్తడానికి ప్రయత్నించింది. కాని టమాటో చాలా బరువుగా ఉంది. అయ్యో, ఇది చాలా బరువుగా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మీ ఇంటికి నేను ఎలా తీసుకురావాలి? ఇది విని చీమలు వాటి నోళ్లను వెళ్లబెట్టాయి. అప్పుడే గొల్లబామకి ఒక ఆలోచనొచ్చింది. నేను వాటిని ఎత్తలేనేమో, కానీ దాన్ని తోసుకుంటూ నేను ఎక్కడికైనా తీసుకెళ్లగలను. అలా చెప్పి గొల్లబామ గాల్లోకెగిరింది. తను టమాటోని 2 చేతులతో నెట్టడం మొదలుపెట్టింది. ఇంకా టమాటో ముందుకు వెళుతూ ఉంది. అయ్య బాబోయ్ అన్నా, ఇది చాలా మంచి ఆలోచన. ఇంకా గొల్లబామ తన చేతులతో ఆ టమాటోని నెట్టుకుంటూ చీమల పుట్ట దగ్గరకు తీసుకొచ్చింది. రెండోది కూడా తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి. తను మళ్లీ గాల్లోకి ఎగిరింది. ఇంకా 2వ టమాటోను కూడా అదే విధంగా వాటి పుట్ట దగ్గరకు తీసుకొచ్చింది. ధన్యవాదాలు అన్నా. అప్పుడు చీమల రాణి ఇలా అంది. అన్నయ్య, మీకైతే ఈ పని చాలా సులువు. నువ్వు కూడా చలికాలం కోసం ఇప్పటి నుంచి ఆహారాన్ని జమ చేసుకోవడం మంచిది. ఈసారి చాలా మంచు కురిసే సూచనలున్నాయి. నేల అస్సలు కనపడనంత విధంగా కురుస్తుందంట. అప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు.
సరే కానీ మీ అందరూ మీ పని చూసుకోండి. నేను ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్ళగలను. ఇక్కడ కాకపోతే వేరే ప్రదేశానికి నేనే నా ఆహారాన్ని సంపాదించుకుంటానులే. అలా చెప్పి ఆ గొల్లబామ అక్కడ్నుంచి ఎగిరిపోయింది. కొన్ని రోజుల్లోనే చీమలన్నీ చాలా ఆహారాన్ని భద్రపరిచాయి. అవన్నీ వాటి పుట్టలో కూర్చున్నాయి. అప్పుడే కొన్ని చీమలు అక్కడికి వచ్చాయి. పదండి, మీరందరూ వెంటనే ఈ పుట్టని ఖాళీ చేయండి. అయ్యో, మేము చాలా కష్టపడి ఈ ఆహారాన్నంతా భద్రపరిచాము. ఇంకా ఇది మా పుట్ట. మరి మేమెందుకు వదిలి వెళ్ళాలి? చూడు, చలి చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోండి, లేదంటే తర్వాత వెళ్ళలేరు కూడా. ఇప్పుడు రెండు చీమల మధ్య గొడవ మొదలైంది. అప్పుడే గొల్లబామ కూడా అటువైపు నుంచి వెళుతోంది. ఏంటిది? ఈ చీమల పుట్ట నుండి ఎందుకు అరుపులు వినిపిస్తున్నాయి? ఆ గొల్లబామ వెంటనే లోపలికి వెళ్ళింది. అది ఎగురుకుంటూ వెళ్లి చీమల ముందు నిలబడింది. ఏంటి విషయం? ఎందుకు మీరందరూ ఇలా అరుచుకుంటున్నారు? అన్నయ్య, ఒకసారి చూడు. ఈ చీమ మా మీద దౌర్జన్యానికి వస్తోంది. చెప్తోంది పుట్టని ఖాళీ చెయ్యాలని. ఏంట్రా, మీరెందుకు వీళ్ళని ఇక్కడి నుండి వెళ్ళమంటున్నారు? ఇది వాళ్ళ ఇల్లు. ఇంకా దీంట్లో పెట్టిన ఆహారం కూడా వీళ్ళదే. మాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకు. నీ పని నువ్వు చూసుకో. ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో, అర్థమైందా? అవునా? నేను నా పని చూసుకోవాలా? సరే, నేనేం చేయగలనో నీకు చూపిస్తాను. అప్పుడు ఆ గొల్లబామ గాల్లోకి ఎగిరి చీమలన్నింటినీ కొట్టడం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో అయ్యో, వీడు మా వీపుల్ని విరిచేస్తాడేమో. వెళ్ళిపోతామన్నా, వెళ్ళిపోతాము, ఆగు. అది విని గొల్లబామ ఆగిపోయింది. ఇంకా చీమలన్నీ అక్కడ్నుంచి పారిపోయాయి. చాలా బాగా చేశావన్నయ్య. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమీ పర్వాలేదు ప్రియమైన చీమలు. ఇంక నేను వెళ్తాను. పుట్ట నుంచి వచ్చేశాక తను సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంది. ఇప్పుడు చలి బాగా పెరిగిపోయింది. తనకి ఆకలి కూడా వేస్తోంది. ఇంకా ఎగరడంలో కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అయ్యో, నేల మీదంతా మంచుతో నిండిపోయింది. ఒక గడ్డిపోచ కూడా కనిపించట్లేదు. మరి నేనింక ఏం తినాలి? తను ముందుకు వెళ్లాలనుకుంటుంది కానీ చలి కారణంగా తన రెక్కలు కూడా ఆడించలేకపోయింది. ఇంకా ఆ చల్లటి గాలి తనని వెనక్కి లాక్కుపోయింది. ఆ! గాలితో పాటు తను ఎగురుకుంటూ తను చీమల పుట్టలోకి వెళ్ళిపోయింది. ఇంకా తనను చూసి చీమలు చాలా ఆశ్చర్యపోయాయి. అయ్యో, ఇది అన్నయ్య కదా. ఈయనని ఈ విధంగా ఎవరు చేశారు? చూస్తుంటే చలి కారణంగా తన శరీరం మొత్తం బిగుసుకుపోయింది. మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఏవైతే చెక్కలు భద్రపరిచామో నువ్వు వాటిని తీసుకొచ్చి తన ముందు పెట్టి నిప్పంటించు. అప్పట్లోగా నేను ఆహారం నుండి కొన్ని ఆకుల కోసం చూస్తాను. ఇప్పుడు చీమలు గొల్లబామ ముందు కొన్ని చెక్కలు ఉంచి నిప్పును వెలిగించాయి. అలా చెప్పి చీమల రాణి ఒక మూలకు వెళ్ళింది. ఎక్కడైతే అవి వాటి ఆహారాన్ని భద్రపరిచాయో ఆ చీమరాణి అక్కడ ఉన్న ఒక జామకాయ ఆకును తీసుకుని తను తిరిగి గొల్లబామ దగ్గరకు వచ్చింది. మిగతా చీమలేమో అంతలోపు గొల్లబామ ముందు నిప్పును వెలిగించాయి. ఇప్పుడు తన కళ్ళు తెరుచుకున్నాయి. ఈ మంట ముందు చాలా సుఖంగా ఉంది. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిందేముందన్నయ్య? మీరే కదా మమ్మల్ని ఆ చీమ నుండి రక్షించారు. ఒకవేళ మీరలా చెయ్యకపోతే మీలాగే మేము కూడా చలిలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడేవాళ్ళం. కానీ మీరు చెప్పిన మాట నేను పట్టించుకోలేదు. ఒకవేళ నేను ఆహారాన్ని భద్రపరుచుకొని ఉంటే ఇప్పుడు నేను ఆకలితో ఉండేవాణ్ణి కాదు. మీరు ఆకలితో ఉండాల్సిన అవసరమేం లేదు. ఈ పచ్చాకు తీసుకోండి. ఓరి నాయనో, ఇది జామకాయ ఆకు కదా. ఇదైతే నాకు చాలా ఇష్టం. అలా చెప్పి గొల్లబామ ఆ ఆకును తినడం మొదలుపెట్టింది. మంట ముందు కూర్చున్నాక తన చలి పోయింది. ఇంకా ఆకును తిని తన ఆకలి కూడా పోయింది. తను ముందులాగే బాగైపోయింది. వచ్చే ఏడాది నుండి నేను కూడా మీలాగే ఆహారాన్ని భద్రపరుచుకుంటాను. ఇంకా మీతో పాటు ఇక్కడే ఈ పుట్టలోనే చలికాలాన్ని ప్రశాంతంగా గడుపుతాను. అది విన్నాక చీమలన్నీ సంతోషించాయి. ఇంకా అన్నీ ఆ మంట ముందు కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. మిట్టూ చిలక తన అడవిలో ఉన్న రెండు పక్షులైన చిన్ను మున్నుతో కూర్చుని మాట్లాడుతూ ఉంది. పిల్లలు, మనం జీవితంలో ఎప్పుడూ ఓడిపోకూడదు. మనం ఓడిపోతే బలహీనులవుతాం. బలహీనంగా ఉంటే పిరికివాళ్ళవుతారు. అంటే మనం పిరికివాళ్ళం అవ్వకూడదు. కానీ మిట్టు బాబాయ్, మనము ఓటమిని ఎందుకు ఒప్పుకోకూడదు? నాకు ఈ విషయం అర్థం కావట్లేదు.
ఎందుకంటే ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. అందుకే ధైర్యంగా పని చెయ్యాలి. అప్పుడే విజయం లభిస్తుంది. బాబాయ్, అయితే ధైర్యంగా పని చేస్తే ఎప్పటికీ మనము ఓడిపోమా? అవును మున్ను బాబు, అందుకే మనం ఎప్పుడూ ఓడిపోకూడదు. రా, నేను నీకొక కథ చెప్తాను. నువ్వు వింటానంటే చెప్తా. ఎందుకు వినము? మేమిద్దరం మీ కథలు వింటాము. మాకు మీరు కథలు చెప్తుంటే వినడం చాలా ఇష్టం మరియు చాలా ఉపయోగమవుతుంది. దయచేసి మీ కథలు మాకు చెప్పరా? ఒకప్పటి మాట. అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. తన రెక్కలు చిన్నప్పటి నుండి చిన్నగా ఉండేవి. ఒకరోజు ఆ చిన్న పక్షి తల్లితో ఇలా అన్నది, అమ్మా, నా రెక్కలు ఇంత చిన్నగా ఉన్నాయి, నేను ఎగరలేకపోతున్నాను. కానీ వేరే పక్షులకు వాళ్ళ రెక్కలు పెద్దగా ఉన్నాయి, కానీ నాకెందుకు ఇలా ఉంది? అరే, నువ్వు పెద్దదానివయ్యాక నీ రెక్కలు కూడా పెద్దవవుతాయి. నువ్వు చింతించనవసరం లేదు. కొంతకాలానికి చీన్ పక్షి పెద్దదైంది, కానీ తన రెక్కలు పెద్దవి కాలేదు. తను ఎగరడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎగరలేకపోయింది. మరియు ఒకరోజు అడవిలో ఉన్న పక్షులన్నీ ఎగిరే రేస్ పెట్టుకున్నాయి. అదేంటంటే ఎవరైతే చాలా దూరం ఎగరగలరో వాళ్ళే బహుమతి పొందడానికి అర్హులు. చీన్ పక్షి తన అమ్మ మింకితో ఇలా అంది, అమ్మా, నేను కూడా రేస్లో పాల్గొనాలి. నేను కూడా వేరే పక్షులు ఎలా ఎగురుతాయో అలా ఎగరాలి. ఆ మాట విని అక్కడున్న పక్షులు నవ్వుతాయి. అది మాత్రం కాకుండా నోటికొచ్చిందంతా మాట్లాడతాయి. అరే, ఈ చిన్న పక్షి ఎలా ఎగరగలదు? సరిగ్గా నడవడమే రాదు. దీని చిన్న చిన్న రెక్కలతో ఎలా ఎగరగలదు? ఆ మాట విని చీన్ పక్షి చాలా బాధపడుతుంది. అప్పుడు తన అమ్మ ఇలా అంటుంది, బిడ్డా, ధైర్యం చేసే వాళ్ళకి ఎప్పుడూ ఓటమి లేదు. మరియు ఎవ్వరి మాటలు నీ మీద ప్రభావం చూపించేటట్టు చేసుకోకు. ధైర్యంగా నమ్మకంతో నీ పని నువ్వు చేయి. చీన్ పక్షికి తన అమ్మ యొక్క మాటలు బాగా అర్థమైంది. మరియు రోజు రాత్రి ఎవ్వరికి తెలియకుండా తను ప్రాక్టీస్ చేసేది. తను చీకట్లో ఎగురుతున్నప్పుడు గుడ్ల గువ్వ తనకి కనపడింది మరియు ఇలా అనింది, ఓ చిన్న పక్షి, ఇంత రాత్రి ఎక్కడికెడుతున్నావు? కాస్త ఇలా వచ్చి చెప్పు. ఉల్లు అంకుల్, రేస్లో నేను గెలవాలి. మీకు తెలిసే ఉంటుంది, పక్షులన్నీ నన్ను ఆట పట్టించాయి. వాళ్ళ ముందర గెలిచి వాళ్ళకి బుద్ధి నేర్పించాలి. అయ్యో, నీ రెక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. అయితే నువ్వు ఎలా గెలవగలవు? నువ్వు ఇక గెలవాలన్న కల మర్చిపో. ఉల్లు అంకుల్, ధైర్యంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. మా అమ్మ నాకు నేర్పించారు. నువ్వు నిజంగా చాలా ధైర్యమైన అమ్మాయివి. నేను నీకు సహాయం చేస్తా, మరియు నువ్వు రేసు కూడా గెలవగలవు. చీన్ పక్షి చాలా సంతోషిస్తుంది మరియు తనని ఇలా అడుగుతుంది, ఎలాగా? మీరు నాకు ఎలా సహాయం చేస్తారు ఉల్లు అంకుల్? నాకు కూడా చెప్పండి. కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. మా అమ్మ నివారణ చేయడానికి చాలా ప్రయత్నించింది, కానీ ఏం ప్రయోజనం లేదు. చూడు, నేను చాలా ముసలివాడిని. నా రెక్కలు ఎందుకు పనికిరావు. ఒక పని చెయ్యి, నువ్వు నా రెక్కలతో నీ రెక్కలు తయారు చేసుకో, పైకెగురు. నేను నీకు సహాయం చేస్తా. మరియు ఉల్లు తన కోసం కొత్త రెక్కలను తయారు చేసింది మరియు చెట్టు యొక్క చిగురును తెమ్మంది. చీన్ పక్షి చెట్టు యొక్క చిగురును తెచ్చింది. ఉల్లు అంకుల్ తను తయారు చేసిన కొత్త రెక్కల్ని చీన్ పక్షి యొక్క రెక్కల మీద అతికించాడు. ఇదిగో, పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు ధైర్యంగా గెలవగలవమ్మా. అలా చేసి అందరికీ నీ ధైర్యాన్ని చూపించు. ఇక నువ్వు వెళ్ళు. ఇక నువ్వు గెలిచి ఈ ఉల్లు అంకుల్ పేరు నిలబెట్టు. చాలా ధన్యవాదాలు ఉల్లు అంకుల్. నేను గెలిచి చూపిస్తాను మీకు, మరియు మీ పేరు మరియు మా అమ్మ పేరును నిలబెడతాను. అందుకే నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు వెళ్ళు. ఇప్పుడు వెళ్ళి ఆకాశంలో అందరికీ నువ్వు ఎగరడాన్ని చూపించు. రేస్ యొక్క రోజు కూడా వచ్చేసింది. పక్షులన్నీ రేస్ కోసం తయారయ్యాయి. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అరే, ఆ చిన్న పక్షి ఇంకా రాలేదు. ఎందుకంటే తనకి తెలిసిపోయి ఉంటుంది అది ఇక ఎగరలేదని. అందుకే ఈ రేసులోకి రాలేదనుకుంటా. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే చీన్ పక్షి పెద్ద పెద్ద రెక్కలతో అక్కడికొచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరియు చీన్ పక్షి తన పెద్ద పెద్ద రెక్కల సహాయంతో ఎత్తుకి ఎగురుతుంది.
త్వరగా తిరిగి వచ్చేస్తుంది. చూస్తున్న పక్షులు బాగా చప్పట్లు కొట్టి ఇలా అన్నాయి. నిజంగా ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. ఆ చిన్న పక్షి దీన్ని నిజంగా నిరూపించి చూపించింది. కాబట్టి పిల్లలు, ఈరోజు పాఠం ఎలా ఉంది? ఈరోజు కథ నుండి ఏం నేర్చుకున్నారు? బాబాయ్, మేం నేర్చుకున్నాము, ధైర్యంతో పనిచేసే వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. మనం కష్టపడి నమ్మకంతో పని చేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనకు ఎప్పుడూ సహాయం చేస్తాడు. ఉల్లు అంకుల్ జీన్ పక్షికి ఎలా పెద్ద పెద్ద రెక్కలు చేసి సహాయం చేశాడో అలాగా